నమస్తే. 5 రాష్ట్రాలు ఎలక్షన్లు ఒక్కసారి ఆ రిజల్ట్ చూస్తుంటే 5 రాష్ట్రాల్లో అనుకున్నట్టుగానే ఒక పక్క దేశంలోని ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలోని ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే మొత్తం రిజల్ట్ అంతా కూడా దీనికి తారుమారు అయ్యిందా, తారుమారు అవ్వట్లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే మొత్తం సర్వే సంస్థలు ఇచ్చినటువంటి తారుమారు ఏమైనా వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏమాత్రమైన తారుమారు అయ్యిందా లేదా అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో ముఖ్యంగా అస్సాం తీసుకుందాం. అస్సాంలో ఇప్పటికే అక్కడ బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీ రెండోసారి కూడా మళ్ళీ గెలుస్తుందా లేదా అంటే అక్కడ మళ్ళీ రెండోసారి గెలుస్తుందని చెప్పి ఓ పక్క సర్వే రిపోర్ట్లు చెప్పినాయి. మరో పక్క సర్వే రిపోర్ట్లు ఈసారి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లన్నీ కూడా దగ్గర అన్ని వాళ్ళు ఇచ్చినట్టుగానే అనూహ్యంగా పుంజుకొని జరిగినట్టు అది చెప్పినట్టుగానే ఈ సర్వే రిపోర్ట్లో కూడా కొన్ని 80% వరకు కూడా ఇది సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మా అస్సాం రాష్ట్రం తీసుకుంటే అస్సాం రాష్ట్రంలోని ఇప్పటికే బీజేపీ పార్టీ అక్కడ పార్టీ ఉంది. మళ్ళీ రెండోసారి కూడా బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అని అనుకున్న టైంలోని మళ్ళీ బీజేపీకే ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. బీజేపీ మళ్ళీ రెండోసారి కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సురేన్ మళ్ళీ గెలిచి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్ళీ ఆయన నిలుస్తున్నాడని తెలుస్తూ ఉన్నది. అస్సాంలో కూడా మొత్తం బీజేపీ మొత్తం కొట్టేసిందని చెప్పవచ్చు. సరే, అస్సాంలో ఉన్నటువంటి ఎగ్జిటింగ్ పార్టీ కాబట్టి ముఖ్యంగా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ ఉండటము, రెండోది అస్సాంలోని బీజేపీ మళ్ళీ అధికారంలో ఉండటము, ఆ రాష్ట్రంలోని మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకుందని చెప్పవచ్చు. ఆ ప్రజలు కూడా ఇంకో ఛాన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. సరే, అస్సాం తీసేద్దాం. అస్సాం తర్వాత పుదుచ్చేరికి వెళ్దాం. పుదుచ్చేరి రాష్ట్రంలో చూసుకుంటే అది కేంద్రపాలిత ప్రాంతం. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని పుదుచ్చేరి ఒక విషయానికి వచ్చేసరికి మళ్ళీ పుదుచ్చేరిలో 2021లో కూడా ఒక్కసారి మళ్ళీ పుదుచ్చేరిలో మళ్ళీ పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఉన్నది. అది తక్కువ సీట్లు ఉండటము, అది మళ్ళీ అనూహ్యంగా పుదుచ్చేరిలోని కేంద్రపాలిత ప్రాంతంలోని చిన్న పనులు అంటే ముఖ్యంగా ప్రజల నాడికి సంబంధించినటువంటి పనులు దగ్గర కనెక్ట్ అవ్వటం బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆ బీజేపీకి కలిసి వచ్చే అంశంతో మళ్ళీ రెండోసారి కూడా పుదుచ్చేరిలోని మళ్ళీ బీజేపీ పార్టీ రావటము, కాంగ్రెస్ పార్టీ రెండో ప్లేస్లోకి వెళ్ళటం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం ఇక్కడ పశ్చిమ బెంగాల్ తీసుకుందాం. పశ్చిమ బెంగాల్ తీసుకుంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని 15 సంవత్సరాలు 3 పర్యాయాలు 3 సార్లు సీఎంగా ఉన్నట్టు హ్యాట్రిక్ కొట్టినటువంటి మమతా బెనర్జీ దీదీ అంటావు. అక్కడ దీదీ అంటే చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన దీదీ మళ్ళీ ఆ కేంద్ర రైల్వే శాఖ నుంచి మళ్ళీ తృణమూల కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి పార్టీలో నుంచి బయటకు వచ్చి తృణమూల కాంగ్రెస్ పెట్టి 2011లోని అక్కడ అనూహ్యంగా అక్కడ లెఫ్టిస్టులు ఉన్నటువంటి సిపిఎం పార్టీని కంచుకోటైన అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా 2011లో భారీ స్థాయిలో గెలవటం. అక్కడి నుంచి 2016 దగ్గరగా మహిళలకి, అక్కడ ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బోర్డర్ అవ్వటము, ఒక పక్క బంగ్లాదేశ్ బోర్డర్ అవ్వటము, అనూహ్యంగా మళ్ళీ రెండోసారి కూడా దీదీ ఉంటే బాగుంటుంది, మహిళలకి బాగా లక్ష్మీ కటాక్షం సంబంధించినటువంటి ఒక పథకం బాగా దాల్చడంతో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ రెండోసారి పట్టం కట్టారు. మళ్ళీ మూడోసారి 2021లో కూడా అతి భారీ స్థాయిలో అక్కడ రెండో పార్టీ బలంగా లేకపోవటము, ఇట్లాగే లెఫ్టిస్ట్ మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకుపోవటము, అక్కడ ఉన్న సిపిఎం మొత్తం తుడిచిపెట్టడంతో అక్కడ ముఖ్యంగా అక్కడ బీజేపీ పార్టీ ఈ 2 పర్యాయాలు 3వ పర్యాయం కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటంతో అక్కడ కొంతవరకు కూడా అధికార యంత్రాంగం పనిచేసిందని చెప్పవచ్చు. అధికార యంత్రాంగం పనిచేయడంతో బీజేపీకి అది భారీ స్థాయిలో ఒక 72 సీట్ల వరకు కూడా 2021లో పట్టం కట్టారు. కానీ అక్కడి నుంచి మొదలైనటువంటి బీజేపీ మళ్ళీ 2026 ఎలక్షన్లు వచ్చేసరికి ఈరోజు దీదీ మంత్రాంగం దీదీకి
కేవలం ఓడిపోవడానికి రెండు కారణాలు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో దాదాగా దీదీగా పశ్చిమ బెంగాల్ మాతాగా పిలిపించుకునే ఈరోజు మమతా బెనర్జీ ఓటమి చెందడానికి, ఈరోజు బీజేపీ చేతిలో ఓడిపోవటానికి రెండు కారణాలు. శాంతి భద్రతలు సరిగా పర్యవేక్షణ లేకపోవటము. కేవలం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలే చాలా వరకు కూడా ఈరోజు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణమైంది. అక్కడ హిందుత్వవాదం, మళ్ళీ రెండోది హిందుత్వవాదం బాగా పనిచేసింది బీజేపీకి. హిందుత్వవాదంతో అది చాలా దారుణంగా అక్కడ చూడొచ్చు మనం. మాకు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో కొలిచినటువంటి మహాలక్ష్మి దుర్గాదేవిని, అక్కడ ఉన్నటువంటి దేవతలని దేవతామూర్తులని కొలవటము, అక్కడ హిందుత్వవాదం పనిచేయటము, హిందుత్వవాదం పూర్తిగా బీజేపీకి పట్టం కట్టటము, అక్కడ హింసని పూర్తిగా తట్టుకోలేకపోవటము, 3 సార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండటము, అది జీర్ణించుకోలేక మార్పు కావాలని కోరుకోవటం, కేవలం ఆ మార్పు కోసమే శాంతి భద్రతలు లేకపోవటమే ఆ రాష్ట్రంలో ఈరోజు దెబ్బతినింది. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ముఖ్య కారణమైందని చెప్పవచ్చు. రెండోది, ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని పూర్తిగా బీజేపీకి అధికారం రావటానికి ఈ 2 కారణాలని చెప్పవచ్చు. ఒకటి హిందుత్వవాదం, 2 శాంతి భద్రతలు, మూడోది అక్కడ ఇంకోటి ఉన్నది అక్కడ ఉన్నటువంటి స్కాములు ఎక్కువగా ఉండటము. ఆ స్కాములని పూర్తిగా ఎలిమినేట్ చేయటము బీజేపీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఎలిమినేట్ ఎప్పుడైతే చేశారో ఆ రాష్ట్రంలోని పూర్తిగా ఒక్కసారి దీదీని దించాలి, ఒక్కసారైనా దించితే బాగుంటుందని చెప్పేసి అని అనుకోవటము. ప్రజలు కూడా ఆ సినారియోస్కి రావటంతో ఈరోజు దీదీ ఓడిపోవడానికి ముఖ్యంగా మమతా బెనర్జీ ఓటమి చెందడానికి కారణమైందని కూడా చెప్పవచ్చు. అయితే 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. దీదీ ఓడిపోయింది, కానీ దీదీ ఒకప్పుడు నేషనల్గా మొత్తం దేశవ్యాప్తంగా ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నేషనల్ లీడర్ అని చెప్పవచ్చు. ఈ నేషనల్ లీడరు ఒకవేళ ఈ దీదీ ఓడిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో రేపు జరగబోయే అనూహ్యమైనటువంటి పరిస్థితులు మారే అవకాశం ఉన్నదనుకుంటే చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీదీ పర్యటనలు మొదలు పెడుతుందని చెప్పుకోవచ్చు. దీదీ మొదలు పెట్టడం వల్ల దీదీ ఓడిపోవటం వల్ల ఈరోజు పశ్చిమ బెంగాల్లో దేశవ్యాప్తంగా తిరగటానికి ఆమె పుంజుకోవడానికి పూర్తిగా అవకాశం ఉన్నది. దీదీ పేరు అక్కడ మమతా బెనర్జీ పేరు తెలియని వాళ్ళు లేరని చెప్పవచ్చు. మమతా బెనర్జీ అంటే పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ అంటే రైల్వే శాఖ మంత్రిగా ఒకప్పుడు పనిచేశారని అనుభవం ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంట్లో అనూహ్యంగా ఆమె పనిచేసినటువంటి అనుభవం ఉండటము. అట్లాగే ఇట్లాంటి అన్ని సినారీస్ చూసుకున్నప్పుడు ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని ఈరోజు దీదీ ఓటమికి ఈ 2 కారణాలతో పాటు దీదీ ఓడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా మోదీకి చుక్కలు చూపించే అవకాశం ఉన్నదని కూడా ఒక అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఈ పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ఈ సినారీస్ పనిచేసింది. కానీ నెక్స్ట్ తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడు రాష్ట్రంలోని అనూహ్యంగా టీవీకే పార్టీ అంటే ఇది చెప్పొచ్చు ఈ దేశంలోనే 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ దేశంలో మొత్తం టోటల్గా మనం చూసుకుంటే ఎక్కడ కనీవిని ఎరగని రీతిలోని ఎక్కడ జరగనటువంటి రీతిలోని ఒక్క ఢిల్లీలోని మొత్తం వరకు అక్కడ చదువుకున్నటువంటి విజ్ఞులు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండటం వల్ల అక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉండేటప్పుడు కొంచెం అనేకమైన స్కామ్లో ఇరుక్కోవటం అది ఢిల్లీ రాజకీయాల్లో పనిచేసింది. లోక్పాల్ మీద అప్పుడే యుద్ధం జరగటము, లోక్పాల్ మీద అన్నా హజారేతో బృందంతో కలిసి దీక్షలో కూర్చోవటము, అన్నా హజారే కలిసి వచ్చింది. ఆ టైంలోని ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పి ఢిల్లీలోని గెలవగలిగారు. కానీ ఢిల్లీ దేశవ్యాప్తంగా ఢిల్లీ ఒక ఎత్తు అయితే తమిళనాడు రాజకీయం చాలా దారుణంగా ఉంటుంది. ద్రావిడ రాజకీయం అంటాం. ఈ ద్రావిడ రాజకీయం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ద్రావిడ రాజకీయం మా వాళ్ళు ఉండాలి, మా తమిళనాడులో ఉన్నటువంటి నాయకులే ఉండాలి అనే ఒక సెంటిమెంట్ రాజకీయం చేస్తుంది. కానీ ఈ సెంటిమెంట్ రాజకీయం వెనక ఈరోజు మార్పు కోరుకున్నారు. ఓ పక్క డిఎంకే స్టాలిన్, అన్నా డిఎంకే జయలలిత పార్టీ. జయలలిత
రెండు పర్యాయాల పాటు వరుసగా అక్కడ సీఎం అయ్యింది. ఆమె బాగా పనిచేసింది. తర్వాత డిఎంకే ఆమె చనిపోయిన తర్వాత అనూహ్య పరిణామాలు మారిపోయిన తర్వాత అక్కడ అన్నా డిఎంకే పూర్తిగా బీజేపీ తోటి జత కట్టడము, కేసులో ఇరుక్కోవటం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత డిఎంకే పుంజుకొని 2021లో అతి భారీ స్థాయిలో తమిళనాడు రాజకీయాల్లో గెలవగలిగింది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. కానీ 2026 ఎలక్షన్లోని ఈరోజు రిజల్ట్ డే రోజు పూర్తిగా అనూహ్యంగా ఒక పార్టీ, ఒక నేత, ఒక హీరో విజయ్ ఈరోజు విజయ్ గుర్తుతోటి ఏల వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వేల వేస్తూ గెలవడం అసాధ్యం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి విజయ్ ఈరోజు గెలుపు ప్రజా గెలుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు మారుతున్నారు, ప్రజల మార్పును కోరుకున్నారు, ప్రజలకు కావలసినటువంటి మౌలికమైన మార్పులు అడిగారు, మౌలికమైనటువంటి వసతులు కావాలని కోరుకున్నారు, మంచి విద్య కావాలని కోరుకున్నారు, ఆరోగ్యం కావాలని కోరుకున్నారు, మంచి వసతులు కావాలని కోరుకున్నటువంటి తమిళనాడు రాజకీయంలో 2 పార్టీలు మట్టి కరిపించి మొదటిసారి 3 నెలల కాలంలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటం, పార్టీ గెలవటం, టీవీకే పార్టీ ఈరోజు భారీ స్థాయిలో విజయం మూటగట్టుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే టీవీకే విజయానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, నా రాష్ట్రం, నా దేశం, నా రాష్ట్రంలో ప్రతి బిడ్డకి మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పిస్తామని మాట ఇవ్వటము, అక్కడ ఉన్నటువంటి మహిళలకి భరోసా ఇవ్వటము, ఈ 2 కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. 3వ కారణం కూడా ఉన్నది. 3వ కారణం అక్కడ ఉన్నటువంటి ద్రావిడ రాజకీయాల్లో మార్పుని కోరుకున్నటువంటి ప్రజల్ని ఏకం చేయటము. కానీ 3 నెలల్లోనే ఆయన మీద వేసిన కేసులు మనం చూడొచ్చు. అట్లాగే ఇదంతా ఒక కేసు అయితే, ఒకవేళ ఈ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే ఇబ్బందులకు గురవుతాం డిఎంకే అన్న డిఎంకే ఆలోచన చేశాయి, ఓ పక్క కేసులు పెట్టాయి. అయినా సరే 3 నెలల కాలంలోని ఆయన 36 నియోజకవర్గాలు మాత్రమే ఆయన పనిచేసిండు. 36 నియోజకవర్గాలు మాత్రమే వెళ్ళి పని చేయగలిగాడు. 36 నియోజకవర్గాలు మాత్రమే బస్సు యాత్రతోటి వెళ్ళాడు. కానీ అనూహ్యంగా 36 నియోజకవర్గాల్లో ఆయన చెప్పిన వాదం ఒక్కటే చెప్పాడు. ఒకటే, ఈ రాష్ట్రంలో నన్ను చూసి ఓటు వేయండి, క్యాండిడేట్ ఎవరైనా మీకు అనవసరం, నన్ను హీరో విజయ్ చూడండి, విజయ్ చూసి ఓటు వేయండి, ఏలను దింపండి, ఏల విజులు వేస్తూ ఏలని గుర్తుకు ఓటు వేయండి అని చెప్పటం, ఇది అసాధారణమైన విజయం. ఎక్కడ జరగనటువంటి విజయం. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజా విజయాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళినటువంటి హీరో విజయ్కి విశ్వాస్ టీవీ తరపున పూర్తిగా కంగ్రాచులేషన్ చెప్పుకోవచ్చు. ప్రజా ఉద్యమాన్ని, ప్రజా విజయాన్ని, ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడని చెప్పవచ్చు. ఇది ప్రజా విజయమని చెప్పవచ్చు. ప్రజలు ఏదైనా చేస్తారు, దించుతారు, దింపగలరు, ఎక్కించగలరు అని చూపించే నిజమైనటువంటి విజయం. అహంకారంతో కూడినటువంటి వ్యవస్థలో పనిచేసినటువంటి ఈ సీఎంలు, పిఎంలు వీళ్ళందరూ కాదు అని, ఇట్లాంటివన్నీ ఉడకవని చెప్పి తమిళనాడు రాజకీయం యువతంతా ఏకమై 96 లక్షల ఓట్లతోటి ఈరోజు ఓట్లు వేసినటువంటి తమిళ రాజకీయాల్లో టీవీకే పార్టీకి ఈరోజు 109 సీట్ల వరకు కూడా ఇప్పుడు వరకు అందినటువంటి వార్తల వరకు చూసుకుంటే 109 సీట్లతో విజయమోగించి ఓదినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సరే, ఏం జరిగిన కంగ్రాచులేషన్ చెప్పవచ్చు హీరో విజయ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇంకో రాష్ట్రానికి పోదాం, కేరళకి వెళ్దాం. కేరళ రాష్ట్రంలోని ఈ దేశంలోనే సిపిఎం లెఫ్టిస్ట్ ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం ఒక కేరళ మాత్రమే. అట్లాంటి కేరళలోని ఈరోజు కేరళ రాష్ట్రంలోని ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చు. ఈరోజు నుంచి పూర్తిగా లెఫ్టిస్టులు నమ్మే పరిస్థితులు లేరు అని అనడానికి ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 2 పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి పైన, వాళ్ళ కుటుంబం పైన గోల్డ్ స్కాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి రావటము, కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ కలిసి పూర్తిగా రాష్ట్రంలోని పూర్తిగా
ఈ యూడిఎఫ్ ఏదైతే ఉన్నదో ఎల్డిఎఫ్ని ఎట్టి పరిస్థితులు ఓడించాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినారీస్ పనిచేసింది. గోల్డ్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి ఎవరైతే కేరళ ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి యొక్క ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్కామ్లో ఇరుక్కోవటం అది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. పనిచేయడంతో ఈరోజు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా ఎల్డిఎఫ్లోని ఓడిపోవడానికి కారణమైంది. ఎల్డిఎఫ్కు ఓటమి చెందడానికి ముఖ్య కారణం కూడా ఈ గోల్డ్ స్కామ్ అని చెప్పవచ్చు. అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, ఒక లెఫ్టిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలో అవినీతికి పాల్పడతారనడం, అవినీతికి పూర్తిగా అవినీతికి అక్రమంగా మార్చేశారని పూర్తిగా జరిగిందని కూడా చెప్పవచ్చు. అట్లాగే శబరిమల యాత్రకు వెళ్ళేటువంటి శబరిమల అయ్యప్ప స్వామి దగ్గర ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు తీసుకురావటము, రాజకీయంగా ఉపయోగించుకోవటము, అయ్యప్ప స్వామిని దేవుడితో ఆడుకోవటము ఈరోజు లెఫ్టిస్టులకి ఈరోజు పూర్తిగా ఓటమి చెందడానికి కేరళలోని పూర్తిగా కారణమైందని చెప్పవచ్చు. అయితే ఇదంతా ఒకటి విధంగా చెప్పుకుంటే మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్లోని చిన్న రాష్ట్రాలైన 2 రాష్ట్రాల్లో బీజేపీ పట్టం కట్టారు. పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి పట్టం కట్టారు. కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో 2 కూడా బీజేపీకి పట్టా లేకుండా చేశారు. ఒక్క కేరళలో కూడా ఒక్కటి రాలేదు. తమిళనాడులో 1-2 వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. కానీ ఏదేం జరిగినా బీజేపీకి సౌత్ ఇండియాలో స్పేస్ లేదు అనడానికి ఇది ఒక నిదర్శనమని చెప్పవచ్చు. కానీ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో మాత్రం ప్రజా విజయము, ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజా ఉద్యమాన్ని ప్రజల కోసం నడిపించినటువంటి ఒక యాత్రికుడిగా, ఒక నేతగా, ఒక దేశభక్తుడిగా, తమిళనాడు రాజకీయాలను మార్చగలే ఒక శక్తిగా హీరో విజయ్ మాత్రం ఈరోజు ప్రజా విజయానిగా పరిగణించాలి. ఈ విజయానికి పూర్తిగా విశ్వాస్ టీవీ తరపు నుంచి పూర్తిగా కృతజ్ఞతలు తెలుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.